ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం మా పెద్దన్న నిర్మాత, సీనియర్ నిర్మాత నటికుమార్ గారి ఆధ్వర్యంలో నా మిత్రుడు నటుడు ఆర్పి గారు సమావేశంలో నేను పాల్గొనటం. ఇక్కడ ఏంటంటే, నేను ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక సంగీత దర్శకుడిగా మీ భవిష్యత్తును ఎన్నుకున్న మీకు ధన్యవాదాలు. ఎందుకంటే 2014లో రాష్ట్రం విడిపోయేటప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమాల్లో నా గళాన్ని, నా పాటల రూపంలో పార్టీలకు అతీతంగా నా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి అడుగు నేను వేసిన సందర్భం, వారితో ప్రయాణం. ఢిల్లీలో కూడా 2 రోజులు జైల్లో పెట్టిన విధానం, సకలం అక్కడ పాల్గొన్నప్పుడు నేను గర్వపడుతున్నాను. నాకున్న పరిజ్ఞానం వల్ల భోగాపురం, కొత్తపట్నం, అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణ త్యాగం. వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్ని కూడా ఉన్న గత ప్రభుత్వం మన ఆంధ్రుల కోసం పోరాటం చేయని విధానం చాలా బాధేసింది. ఈ ఎన్నికల్లో ఈ రిజల్ట్లో విజయం సాధించింది ఎవరయ్యా అంటే, నాకున్న పరిజ్ఞానం వల్ల నేను చెప్పేది, డ్రింక్ చేసేవాళ్ళు, మందుబాబులు, చదువుకున్న యువత డ్రింక్ చేసిన మద్దుబావులు, అట్ ద సేమ్ టైం భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే విజ్ఞానులు అని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఎన్నో పాటలు చేసాం కళాకారులు. ఆ పాటల రూపంలో గత ప్రభుత్వం మా సినిమా పరిశ్రమని, నటులని అవమానపరిచింది. వారిని పిలిచి, ఇంటికి పిలిచి, కార్లు అక్కడ పెట్టి నడుచుకుంటూ వచ్చి, ఎందుకు ప్రపంచానికి హీరోలుగా పరిచయమైన నా తెలుగు సినీ పరిశ్రమ హీరోలు, నిర్మాతలు, సినీ పరిశ్రమను కూడా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వంతో సత్సంబంధాన్ని నెలకొల్పాలని వారు ప్రయాణం చేసినప్పుడు వారిని ట్రీట్ చేసిన విధానం ఒక సంగీత దర్శకుడిగా నాకు కలత చెందింది, చాలా బాధేసింది. సరే, ఏదేమైనా మా సినిమా పరిశ్రమ కళాకారులం దేవుడి ప్రసాదం. అందుకే అంటాను, సాంస్కృతిక శాఖలో, టూరిజం శాఖలో నిజమైన కళాకారుల ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళు ఉండాలి. ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో నిజంగా కళల యొక్క ఔన్నత్యం తెలిసిన వాళ్ళు ఉండాలి. ఒక కళాకారుడిగా నా ఆలోచన అది. మ్యూజిక్ అకాడమీ, సంగీత అకాడమీ చైర్మన్గా కావచ్చు, టూరిజం శాఖలో కావచ్చు. ఎందుకంటే ఈ సబ్జెక్టు ఒక కళాకారుడిగా మాత్రం నేను స్పందిస్తున్నా. కాబట్టి ఏదేమైనా కొత్త ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, వెన్నుంటి అడుగులు వేసి మోటివేషన్ చేసిన కేంద్ర ప్రభుత్వం బీజేపీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తు యువత, మీకు మంచి రోజులు వచ్చాయి. ఖచ్చితంగా అందరూ బాగుంటారు. ప్రతి పని చేసేటప్పుడు ఈ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. సర్వే కళ సుఖినో భవంతు. ధన్యవాదాలు. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.